మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లాలో ఉండే మైనార్టీ సోదరులకు అస్సలాము అలైకుం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజాదరణ కానీ ఏ విధంగా ఉందంటే చరిత్ర సృష్టించే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మైనార్టీలంతా అండగా ఉన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ అమలు చేసి మైనార్టీలు అంటే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉన్నత చదువులు ఇంజనీర్లు డాక్టర్లుగా ఈరోజు విదేశాల్లో స్థిరపడినారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీల కోసం మసీదులకు గౌరవ వేతనం ఇమాంలకు మౌజన్లకు 10,000, 5,000, 15,000 రూపాయలు ప్రతి ఒక్క మసీదుకి చెందే విధంగా ఈ మన జగనన్న ప్రభుత్వంలో అమలు జరుగుతూ ఉంది. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఎన్ఆర్సీ కానీ సిఆర్సీకి రాకుండా నేను ఎప్పుడు మైనార్టీకి అండగా ఉంటాననేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడము, మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి మిథున్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఆర్సీని మేము అడ్డుకుంటామనేసి చెప్పడం శుభపరిణామం. అదే కాకుండా మా చిత్తూరు నియోజకవర్గంలో విజయానంద రెడ్డి అన్నగారు కూడా ఎప్పటికీ మైనార్టీకి అండగా మైనార్టీ పక్షపాతిగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మైనార్టీ సోదరులంతా జిల్లా వ్యాప్తంగా ఉండే మైనార్టీ సోదరులు కానీ చిత్తూరు నియోజకవర్గంలో కానీ ఉన్న సోదరులంతా ఒక విషయాన్ని ఆలోచించాలి. మైనార్టీ 4% రిజర్వేషన్ కల్పించిన 4%ని ఈరోజు మతతత్వ పార్టీలైన బీజేపీతో ఏకమై ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ ఈ రిజర్వేషన్ మేము ఎత్తేస్తూ ఉన్నామని అంటే దాన్ని రద్దు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి బహిరంగ మోడీ కానీ అమిత్ షా చెప్పడము, ఇది అంటే ఒక అన్నదమ్ముల్లాగా కలిసినటువంటి కులాలకు మతాలకు అతీతంగా ఉన్న మైనార్టీలు కానీ అందరూ హిందూ సోదరులంతా ఒక అన్నతమ్ములుగా కలిసి ఉన్నాము. ఈ సమాజంలో కలిసి ఉన్న అన్నతమ్ములను విడదీయడానికి ఒక ఎన్డీఏ అని కూటమి ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఈ రాష్ట్రం కలిసి ఉండే రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలాగా మార్చి ఈ అన్నతమ్ములను విడదీయాలని చూస్తున్నటువంటి వారికి మేము ఒకటే జిల్లా వ్యాప్తంగా ఉండే మైనార్టీ సోదరులకి ఎస్సీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి చెప్పడం ఒకటే, మనమంతా ఒక అన్నతమ్ములుగా కలిసి ఉన్నా ఈ రోజు కలిసి ఉన్నాము. అందరూ ఈ మత ఘర్షణలు అనేసి కొత్త ఇది చేయడానికి చూస్తున్నటువంటి మద్దతు ఎన్డీఏకి ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అటువంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో ఉప ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్లు కానీ అన్ని విధాలుగా నామినేట్ పోస్టులో అన్ని విధాలుగా మాకు అండగా ఉండే నాయకుడు ఏమన్నా ఉండారంటే ముస్లిం మైనార్టీస్కి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాష్ట్రంలో ఉండే మైనార్టీస్ కానీ చిత్తూరు జిల్లాలో ఉండే మైనార్టీస్ చిత్తూరు నియోజకవర్గంలో మైనార్టీస్ ప్రతి ఒక్కరు ఆలోచించి మనకు ఎవరు మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పక్షపాతిగా ఉన్నారు కాబట్టి వాళ్లకు మద్దతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన మద్దతు తెలిపించి భారీ మెజార్టీతో జిల్లా వ్యాప్తంగా ఉండే మైనార్టీస్ సోదరులంతా ఏకపక్షంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉండే మైనార్టీస్ అంతా మనకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు
ఈ సచివాలయ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి మైనార్టీ సంక్షేమం కోసం ఏ విధంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారో ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పథకం మన ఇండ్ల దగ్గర వచ్చే విధంగా అమ్మఒడి కానీ కాపు నేస్తం కానీ మైనార్టీల కోసము సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి ఈరోజు ఈ దేశ చరిత్రలో చేయనటువంటి విధంగా అటువంటి పథకాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి వేసి అఖండ మెజార్టీతో ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు కానీ ఎస్సీ బీసీ మైనార్టీస్ అందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశము మా రాష్ట్ర అధ్యక్షులు పి ఖాదర్ బాషా గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీలకు ఏదన్నా మంచి జరుగుతుందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే. కాబట్టి ప్రతి ఒక్క మైనార్టీస్ అంతా ఆలోచించి ఏకపక్షంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనేసి ఈ చిత్తూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని తమ పరిధిలో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులని మైనార్టీస్ అంతా ఎస్సీ బీసీ మైనార్టీస్ అందరు కలిసి భారీ మెజార్టీలో గెలిపించాలని, అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో విజయానంద్ రెడ్డి అన్నగారిని 4 ఫ్యాన్ గుర్తు 4పై వేసి మైనార్టీ సోదరులంతా ఏకమై భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.